గౌతీ టెస్ట్ మ్యాచ్ కంప్లీట్లీ మన టీమిండియా చేజారిపోయింది. మూడో రోజు మన వాళ్ళు నిజంగా వరస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అసలు మన బ్యాట్స్మెన్ బ్యాటింగే రాదన్నట్టు బ్యాటింగ్ చేసి మ్యాచ్ మొత్తాన్ని సౌత్ ఆఫ్రికా చేతిలో పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ మన మెయిన్ బ్యాట్స్మెన్ అందరూ వెళ్ళి కుల్దీప్ యాదవ్కు సెల్యూట్ చేయాలి. ఎందుకంటే అతను 100 బాల్స్ ఆడాడు పిచ్ మీద, అది కూడా ఓల్డ్ బాల్తో. కానీ మన టీమిండియా మెయిన్ బ్యాట్స్మెన్లో చూసుకుంటే ఎవరు కూడా ఆ 100 బాల్ మార్కుని టచ్ చేయలేకపోయారు. సో నిజంగా ఒక బ్యాటింగ్ పిచ్ మీద ఇలాంటి వరస్ట్ పెర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మన బ్యాట్స్మెన్ ఫెయిల్ అయ్యారంటే పిచ్ తప్పు అనుకున్నాం. అంటే మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సరైన పిచ్ అడగలేదు, అందుకే మన బ్యాట్స్మెన్ ఇబ్బంది పడ్డారని చెప్పి అనుకున్నాం. కానీ గౌతీ మ్యాచ్లో చూసుకుంటే మన బ్యాట్స్మెన్కు పరుగులు వరద పారించే పిచ్ దొరికింది. ఈజీగా 50s మరియు 100s కొట్టుకోవచ్చు. అంతెందుకు సౌత్ ఆఫ్రికాలో ఆర్డర్ బ్యాట్స్మెన్ చివరి 4 వికెట్లకు 241 పరుగులు పార్ట్నర్షిప్ బ్యాట్ చేశారు. అలాంటిది ఈరోజు మన టీమిండియా బ్యాట్స్మెన్ అందరూ కలిపి వాళ్ళు కొట్టింది కూడా కొట్టలేకపోయారు. కేవలం 201 రన్స్ ఆల్అౌట్ అయిపోయారు. సో అలాంటి బ్యాటింగ్ పిచ్ మీద ఇంతటి వరస్ట్ పర్ఫార్మెన్స్ అంటే హార్డ్ కోర్ టీమిండియా ఫ్యాన్స్ కూడా మన టీమిండియాని ఇప్పుడు వెనకేసుకొచ్చే పరిస్థితిలో లేరు. ఎట్ ది సేమ్ టైం ఈ ఫెయిల్యూర్కి మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ని నిందించకూడదు. ఎందుకంటే ఈ టెస్ట్ మ్యాచ్లో అతను చేసిన మిస్టేక్స్ పెద్దగా లేవు. అఫ్కోర్స్ బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో మిస్టేక్ ఉంది, అది మాట్లాడుకుందాం. బట్ పిచ్ విషయంలో చూసుకుంటే మాత్రం అతను వేలు పెట్టలేదు. మన టీమిండియా బ్యాట్స్మెన్కి ఎలాంటి పిచ్ కావాలో అలాంటి పిచ్ వచ్చింది. అండ్ ఈ డే 3లో చూసుకునే పిచ్ ఏమీ మరీ విభత్సంగా మారపలేదు, ఒక్కో బాల్ స్పిన్ అయింది. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం అండ్ డే 1 అండ్ డే 2 ఎలా ఉంది అలా ఉంది. అంటే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేసినట్టు మన వాళ్ళు కూడా బ్యాటింగ్ చేయొచ్చు. కానీ మన మెయిన్ బ్యాట్స్మెన్ దగ్గర నుంచి చూసుకుంటే ఎవరికి కూడా పేషెన్స్ కనిపించలేదు అండ్ ఎవరికి సరైన టెంపర్మెంట్ కూడా లేదు. మరీ ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే వరస్ట్ పెర్ఫార్మెన్స్. అసలు సుదర్శన్ కొట్టిన షాట్ చూసుకున్నా, అలాగే ధ్రువజురేల్ ఆడిన తీరు చూసుకున్నా, ఇంకా పంత్ గురించి అసలు చెప్పుకునే అవసరం లేదు. నిజంగా ఒక బ్రెయిన్ ఫేడ్ షాట్ అది. అలాంటి టైంలో కెప్టెన్గా క్రీజులోకి వచ్చిన బ్యాట్స్మెన్ ఇన్నింగ్స్ని బిల్ చేయాలని చూస్తాడు. కానీ పంత్ మాత్రం పేస్ బౌలర్గా అగెనెస్ట్గా డౌన్ ది వికెట్ వచ్చి షాట్ కొడదామని చూశాడు. సో నిజంగా ఇర్రెస్పాన్సిబుల్ బ్యాటింగ్ అంటే ఏంటో ఈరోజు మన వాళ్ళు చూపించారు. పిచ్లో పెద్దగా పసలైనప్పుడు మెరిట్ ఆఫ్ ది బాల్ ఆడితే సరిపోద్ది. అలా కాకుండా సమయం సందర్భం లేకుండా ఇష్టం వచ్చినట్టు బ్యాట్ ఊపితే ఇలా నవ్వుద్ది. సో ఈ టెస్ట్ మ్యాచ్ అయితే మన టీమిండియా చేజారిపోయింది. వాళ్ళు 2 రోజులు బ్యాటింగ్ చేస్తే మన వాళ్ళు పట్టు మన ఒక రోజు బ్యాటింగ్ చేయలేకపోయారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటివరకు టెస్ట్ మ్యాచ్లో ఆడిన 9 సెషన్స్లో చూసుకుంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళు 8 గెలిచారు. మన టీమిండియా సచ్చిసైడ్ ఒకటి గెలిచింది. అది కూడా డే 1లో చివరి సెషన్ డామినేట్ చేశారు. ఆ తర్వాత చూసుకుంటే డే 2 సౌత్ ఆఫ్రికాదే, డే 3 సౌత్ ఆఫ్రికాదే. ఇంకా మన టీమిండియా ఏం గెలుస్తుంది టెస్ట్ మ్యాచ్? సో టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా గెలుస్తుందనే థాట్ని అయితే మైండ్లోంచి తీసేయండి. మన వాళ్ళు ఖచ్చితంగా సిరీస్ కోల్పోతారు. ఎందుకంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా టీం మామూలు పొజిషన్లో లేరు. ప్రజెంట్ వాళ్ళు లీడ్ చూసుకుంటే 314 రన్స్ ఉంది, చేతిలో 10 వికెట్లు ఉన్నాయి. దీంతో డే 4లో ఒక 2 సెషన్లో గట్టిగా బ్యాటింగ్ చేసి 200 రన్స్ కొట్టినా వాళ్ళ లీడ్ 500 దాటేస్తుంది. అండ్ దెన్ మన వాళ్ళు 4 సెషన్స్లో 500 కంటే ఎక్కువ రన్స్ కొట్టాలంటే ఇంపాసిబుల్. ఇన్ఫ్యాక్ట్ డ్రా చేసుకోవడం కూడా ఏమాత్రం ఈజీగా ఉండదు. ఎందుకంటే డే 4 అండ్ డే 5లో ఖచ్చితంగా పిచ్ మారుద్ది, డిటోరేట్ అవుద్ది. డే 5లో అయితే అసలు బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా మారిపోద్ది. పైగా టార్గెట్ చేసింగ్ చేస్తున్నప్పుడు మన వాళ్ళ రికార్డ్ చూసుకుంటే చాలా వరస్ట్గా ఉంది. రీసెంట్గా ఇదే టీం సెట్ చేసిన 124 రన్స్ టార్గెట్ను కొట్టలేకపోయారు. దీంతో టెస్ట్ మ్యాచ్లో 4th ఇన్నింగ్స్లో టార్గెట్ చేసి గెలుస్తారని చెప్పి నమ్మకం అయితే నాకు లేదు. డ్రా చేసుకుంటేనే చాలు, గెలిచిందని అంతలా సంబరాలు చేసుకోవచ్చు మనం. సో డెఫినెట్లీ టెస్ట్ మ్యాచ్తో పాటు ఈ సిరీస్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్. వైట్ వాష్ అవ్వకుండా చేసుకుంటే ఒక మెరాకిల్ అని చెప్పుకోవచ్చు. అంటే మనల్ని టెస్ట్ మ్యాచ్ డ్రా చేసుకున్న పెద్ద మెరాకిలే. సో డే 3లో మన టీమిండియా బ్యాటింగ్ ప్యాటర్న్ చూసుకుంటే స్టార్టింగ్లో మంచి కొట్టారు, అలాగే చివరిలో కాస్త పోరాటపడడం చూపించారు. కానీ మధ్యలో చూసుకుంటే మొత్తం డొల్లే, ఏమీ లేదు. మరి ముఖ్యంగా జైస్వాల్ ఎప్పుడైతే అవుట్ అయ్యారో ఆ తర్వాత క్యూ కట్టేశారు, వరుసపెట్టి వికెట్లు పడిపోతూనే ఉన్నాయి. సో డే 3 అయితే మన టీమిండియా బాగానే స్టార్ట్ చేసింది. ఒక ఎండ్లో జైస్వాల్ అటాక్ తీసుకున్నాడు, బౌండరీస్ కొట్టాడు, ఇన్ఫాక్ట్ ఒక 6 కూడా కొట్టాడు. వేరేజ్ రాహుల్ చూసుకుంటే టైం తీసుకున్నాడు, అంటే డిఫెన్సివ్ అప్రోచ్తో బ్యాటింగ్ చేశాడు. కానీ సమస్య ఎక్కడ వచ్చింది, అతను టూ మచ్ ఆఫ్ డిఫెన్సివ్ అయిపోయాడు. అంటే క్రీజ్లో సెట్ అయిన తర్వాత కాస్త కూస్త యాక్సిలేట్ చేసే ప్రయత్నం చేయాలి, అట్లీస్ట్ స్ట్రైక్ అయినా రొటేట్ చేసి రన్స్ కొట్టాలి. కానీ కేవలం అలా కాదు, కంప్లీట్ డిఫెన్సివ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయాడు. తను సెట్ అయినా సరే ప్రతి బాల్ని డిఫెండ్ చేయాలన్నట్టు ఆడాడు. అంటే పిచ్ మీద రన్స్ కొట్టడమే కష్టం, వికెట్ కాపాడుకుంటే చాలు అన్నట్టు బ్యాటింగ్ చేశాడు. సో గతంలో మనం రాహుల్ దగ్గర నుండి ఇలాంటి అప్రోచ్ చూసాం, అండ్ దీనివల్ల తన కెరీర్ నాశనం అయిపోయి స్టేజ్లోకి వెళ్ళిపోయాడు. కానీ రీసెంట్గా కంబ్యాక్ ఇచ్చి మంచిగా రన్స్ కొడుతున్నాడు, ఈవెన్ 1 డే క్యాప్టెన్సీ కూడా అందుకున్నాడు. బట్ ఇలాంటి టైంలో మళ్ళీ తన ఓల్డ్ నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్ళడం ఏమాత్రం మంచిది కాదు. ఇక జైస్వాల్ విషయానికి వస్తే అంతసేపు చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు, బౌలర్స్ని కౌంటర్ అటాక్ చేశాడు, అలాగే స్వీప్ షాట్స్ ఆడడం చూసాం. సో అతను అయితే 50 కొట్టాడు అండ్ ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడేలానే కనిపించాడు. బట్ అతను ఒకటైన బాల్ చూసుకుంటే కాస్త అన్లైక్ అని చెప్పుకోవాలి. అంటే మిస్బిహేవ్ చేసింది, నార్మల్గా బ్యాట్ మీదకి రాలేదు, గ్రిప్ అయి బ్యాట్ మీదకి వచ్చింది. అంటే బాల్స్లో అయిపోయింది, అట్ ది సేమ్ టైం బయటికి టర్న్ అయింది. వేరే జైస్వాల్ చూసుకుంటే అప్పటికే షార్ట్ కమిట్ అయిపోయాడు. సో దీనివల్ల ఇసి తీసుకుని బాల్ కాలువలు వచ్చింది అండ్ మార్కెన్సన్ ఎక్సలెంట్గా క్యాచ్ పట్టుకున్నాడు. అయితే జైస్వాల్ అవుట్ అయ్యే టైంకి చూసుకున్నా మన టీం పర్వాలేదు, కాస్త బెటర్ పొజిషన్లో ఉన్నారు. అంటే సౌత్ ఆఫ్రికా టీం 82 పరుగుల దగ్గర 2 వికెట్లు కోల్పోయారు. వేరేస్ మన టీమిండియా స్కోర్ చూసుకుంటే 95 కొట్టారు 2 వికెట్ల దగ్గర, విచ్ మీన్స్ సౌత్ ఆఫ్రికా టీం కంటే కాస్త హెడ్ ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఆ తర్వాత చూసుకుంటే ఆల్ ఆఫ్ ది సడన్ కొలాబ్ స్టార్ట్ అయింది. అప్పటివరకు సుదర్శన్ కాస్త మంచిగానే బ్యాటింగ్ చేశాడు, బట్ ఆల్ ఆఫ్ ది సడన్ ఒక షాట్కి వెళ్ళిపోయాడు. అది కూడా మిడ్ వికెట్లో ఫీల్డర్ని పెట్టుకుని షార్ట్ అటెంప్ట్ చేశాడు. దీంతో ఆర్మర్ ఊరుకుంటాడు, డైవ్ చేసి క్యాచ్ పట్టుకున్నాడు. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే ధ్రువజురేల్ డిస్మిసల్ వరస్ట్ అని చెప్పుకోవచ్చు.
నిజంగా ఈ మ్యాచ్లో తనకి ఎంత గొప్ప ఆపర్చునిటీ వచ్చిందంటే నెంబర్ 4లో బ్యాటింగ్ చేసే ఆపర్చునిటీ వచ్చింది. అంటే తను ఒక లాంగ్ ఇన్నింగ్స్ సైడ్ హీరోగా మారిపోయే ఆపర్చునిటీ వచ్చింది. కానీ జ్యూరల్ ఏం చేశాడు, స్ట్రైక్ రొటేట్ చేయకుండా షాట్కి వెళ్ళిపోయాడు. అది కూడా మార్క్ హెన్సన్ వేసిన ఒక షార్ట్ బాల్కి. సో నార్మల్గానే పిచ్ మీద చాలా మంచి బౌన్స్ ఉంది. స్పిన్నర్స్ వేసిన బాల్ బౌన్స్ అవుతుంది, అలాగే పేసర్స్ వేసిన బాల్ బౌన్స్ అవుతుంది. అందులోకి మార్క్ హెన్సన్ ఆల్మోస్ట్ 7 అడుగులు పొడుగు. అతను బాల్ వేస్తే ఎంతలా బౌన్స్ అవుద్ది. సో అలాంటి బౌలర్కి పుల్ షాట్ ఆడడం అవసరమా? అది కూడా మన టీం అప్పటికీ క్విక్ సెషన్లో 2 వికెట్లు కోల్పోయింది. సో ఈ టైంలో ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ చేసే ప్రయత్నం చేయాలి, కానీ టాల్గా ఉన్న బౌలర్కి అగెనిస్ట్గా పుల్ షాట్కి వెళ్తారా? నిజంగా జ్యూరల్ అయితే చాలా డిసప్పాయింట్ చేశాడు. రీసెంట్గా తన ఎఫ్సీ రికార్డ్ చూసుకుంటే అద్భుతంగా ఉంది. లాస్ట్ 8 ఇన్నింగ్స్లో 3-4 సెంచరీలు కొట్టేశాడు. కానీ మెయిన్ మ్యాచ్లో విషయానికి వచ్చేసరికి ఏమైంది, ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు, ఈ మ్యాచ్లో చూసుకుంటే టెక్అవుట్. సో రియల్ అయితే జ్యూరల్ అయితే తనకు వచ్చిన గొప్ప అవకాశాన్ని 2 చేతులతో విసిరి కొట్టాడు. ఎట్ ది సేమ్ టైం మన టీం ఇండియాని మరింత కష్టాల్లోకి నెట్టేశాడు. అయితే సరిపోదన్నట్టు ఆ తర్వాత మన కెప్టెన్ పంత్ యొక్క బ్యాటింగ్ చూడాలి. వచ్చాడు, ఒక 6 కొట్టాడు, అంతా బాగానే ఉంది. బట్ సడన్గా మార్క్ హెన్సన్ కౌంటర్ చేయవలసిన అవసరం ఏముంది భయ్యా? అప్పటికే 3 వికెట్లు పడిపోయాయి. పైగా మార్క్ హెన్సన్ చూసుకుంటే ఒక గ్రేట్ స్పెల్ వేస్తున్నాడు, కన్సిస్టెంట్గా బౌన్స్ రాబడుతున్నాడు. సో నార్మల్గానే పంత్ స్పిన్నర్స్ని బాగా కొడతాడు. దీంతో స్పిన్నర్స్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. మార్క్ హెన్సన్ జాగ్రత్తగా ఆడిసి స్పిన్నర్స్ని కొడితే సరిపోద్ది కదా. కానీ అలా కాకుండా మార్క్ హెన్సన్కి అగెనిస్ట్గా భారీ షాట్కి వెళ్ళిపోయాడు, అది కూడా స్టెప్ డౌనే. సో నిజంగా ఆ పాయింట్ ఆఫ్ సిచ్యువేషన్లో ఇది ఎంత పూర్ షాట్ అంటే సన్నీ గవాస్కర్ అన్న మాటలు మళ్ళీ గుర్తొచ్చాయి. అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఒక పదాన్ని 3 సార్లు ఆడడం చూసాం, అదే గుర్తొచ్చింది. పైగా మ్యాచ్లో చూసుకుంటే పంతేమి యాజ్ ఏ ప్లేయర్గా ఆడట్లేదు, క్యాప్టెన్గా ఆడుతున్నాడు. దీంతో ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కానీ అలా కాకుండా మంచి బౌన్స్ ఉన్న పిచ్ మీద ఒక బ్యాక్ ఆఫ్ లెంత్ బాల్ని బయటకు వచ్చి కొడదామని చూశాడు. అండ్ తర్వాత చూసుకుంటే ఇంకో వర్స్ట్ థింగ్, రివ్యూ తీసుకున్నాడు. అది అసలు ఎంత క్లియర్గా ఎడ్జ్ అయింది, సౌండ్ కూడా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ బౌండరీ లైన్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా సౌండ్ వినపడుతుంది, అంత పెద్ద సౌండ్ వచ్చింది. కానీ రిషబ్ పంత్ కనీసం నాన్ స్ట్రైకర్ బ్యాట్స్మెన్స్ అలా కూడా తీసుకోకుండా రివ్యూ తీసుకున్నాడు. సో నిజంగా పాయింట్ ఆఫ్ టైంలో రిషబ్ పంత్కు బ్రెయిన్ ఫెయిడ్ వచ్చినట్టు అనిపించింది. అంటే ఆడిన షాట్ చూసుకున్నా, ఆ తర్వాత రివ్యూ తీసుకున్న విధానం చూసుకున్నా, 2 కూడా బ్రెయిన్ ఫెయిడ్లోనే అనిపించాయి. మెయిల్ అతని వికెట్ ఎప్పుడైతే పడిందో మన టీం ఇంకా పేకల్లో కష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే మన వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో 500 స్కోర్ కొట్టాలంటే ఖచ్చితంగా పంత్ లాంటి బ్యాట్స్మెన్ ఉండాలి. అతను ఉంటే కాస్త ఫాస్ట్గా రన్స్ వస్తాయి. కానీ తను మాత్రం యాజ్ ఏ క్యాప్టెన్గా క్రీజులకు వచ్చి 7 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. సో నిజంగా ఒక మంచి బ్యాటింగ్ పిచ్ మీద పంత్ లాంటి ప్లేయర్ ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఇవ్వడం చాలా అంటే చాలా బాధ కలిగించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అతను బాగా ఆడతాడేమో అనుకున్నాం. ఇక పంత్ ఓడిన తర్వాత చూసుకున్నా మన వికెట్ల పత్రం ఆగలేదు. ఆ తర్వాత జడేజా మరియు నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా మార్క్ హెన్సన్కి దొరికేశారు. అది కూడా షార్ట్ బాల్ ఎక్స్ట్రా బౌన్స్. మేరీ నితీష్ కుమార్ రెడ్డి డిస్మిసల్ విషయంలో చూసుకుంటే మార్క్రమ్ పట్టిన క్యాచ్ అయితే అవుట్ ఆఫ్ ది వరల్డ్. నిజంగా ఒక సూపర్ మ్యాన్లో ఎగిరి ఒంటి చేత పట్టుకున్నాడు. ఇన్ఫాక్ట్ అతను ఒక్కడే కాదు, సౌత్ ఆఫ్రికా ఫీల్డర్స్ అందరూ కూడా సూపర్ మ్యాన్స్లోనే క్యాచ్లు పట్టుకున్నారు. గ్రౌండ్ ఫీల్డింగ్ అటు ఇటు అయింది, వాడి క్యాచింగ్ మాత్రం టాప్ నాచ్. జైస్వాల్ క్యాచ్ చూసుకున్నా, సుదర్శన్ క్యాచ్ చూసుకున్నా, నితీష్ రెడ్డి క్యాచ్ చూసుకున్నా అద్భుతం 3 కూడా. ఇక జడేజా విషయానికి వస్తే సేమ్ నితీష్ కుమార్ రెడ్డికి పడిన బాల్ పడింది, కానీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. అయితే జడేజా బ్యాట్ లెక్క ఏంటంటే తన బ్యాట్ను దూరంగా పెట్టలేకపోయాడు. అంటే బాల్ తన బాడీకి తగిలిన తర్వాత బ్యాట్కి తగిలి క్యాచ్ వెళ్ళింది. అయితే జడేజా కనుక తన బ్యాట్ను కిందకి పెట్టుంటే అవుట్ అయ్యేవాడు కాదు. సో మన టీం అయితే ఈ విధంగా టపటపా వికెట్లు కోల్పోయింది. 95కి 1 వికెట్ కొన్న మన టీమ్ స్కోర్ 122 వచ్చేసరికి 7 వికెట్లు పడిపోయాయి. అంటే ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 27 రన్స్ మన వాళ్ళు 6 వికెట్లు కోల్పోయారు. సో కొలాప్స్ ఎప్పుడైతే జరిగిందో ఇంకా అయిపోయింది, మన వాళ్ళు కోలుకోలేరు. ఆ తర్వాత సుందర్ మరి కుల్దీప్తో కాస్త మన ఆల్అవుట్ను పోస్ట్ పోన్ చేశారు. అంటే 150లో ఫార్వర్డ్ అయిపోవాల్సిన మన టీంని 200 దాటించారు. సో నిజంగా మన మెయిన్ బ్యాట్స్మెన్ అందరూ సుందర్ మరి కుల్దీప్ వీళ్ళిద్దరిని చూసి నేర్చుకోవాలి. బ్యాటింగ్ టెక్నిక్ కాదు, పేషెన్స్ అండ్ టెంపర్మెంట్ నేర్చుకోవాలి. వీళ్ళిద్దరేమీ బీభత్సమైన బ్యాటింగ్ టెక్నిక్ చూపించలేదు, జస్ట్ పేషెన్స్ మరియు కామ్నెస్ చూపించారు. అంటే అక్కడ హరీనెస్ ఫీల్ అవ్వకుండా మెరిట్ ఆఫ్ ది బాల్ ఆడారు. అట్ ది సేమ్ టైం సుందర్ చూసుకుంటే కాస్త ప్రొయాక్టివ్ బ్యాటింగ్ చేశాడు. అంటే ఒక ఎండ్లో కుల్దీప్ అలా బ్లాక్ చేసి అతనికి సపోర్ట్ ఇచ్చాడు. దీంతో సుందర్ మరి ఎండ్లో రన్స్ కొట్టడం చూసాం. సో వీళ్ళిద్దరి మధ్య 8 వికెట్కు 208 బంతులు 72 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. అంటే వీళ్ళిద్దరు కలిసి ఇన్ని బాల్స్ ఆడారో ఆలోచించండి. మన టాప్ 7 బ్యాట్స్మెన్ అందరూ కలిపినా కూడా ఇన్ని బాల్స్ ఆడలేదేమో. మేలీ కుల్దీప్ యాదవ్ ఒక ప్యూర్ టైలెండర్, అతనే 134 బాల్స్ ఫేస్ చేశాడు. అలాంటి అతని కంటే పైన ఆడిన బ్యాట్స్మెన్ చూసుకుంటే ఎవరు కూడా 100 బాల్స్ ఫేస్ చేయలేదు. ఇన్ఫాక్ట్ ఈ సిరీస్లో ఓవరాల్గా చూసుకున్న కుల్దీప్ యాదవ్ అందరికంటే ఎక్కువ బాల్స్ ఫేస్ చేశాడు ఒక ఇన్నింగ్స్లో. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన బ్యాటింగ్ ఎంత వర్స్ట్గా ఉందనేది. అయితే మన బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో మళ్ళీ సేమ్ మిస్టేక్స్ రిపీట్ చేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్లో నెంబర్ 3 ఆడిన బ్యాట్స్మెన్ ఈ మ్యాచ్లో నెంబర్ 8 ఆడడం ఏంటి భయ్యా? అసలు బుర్ర పని చేస్తుందా? మీరు ఒక ప్లేయర్ని నెంబర్ 3 ఆడించారంటే అతని మీద ఎంత నమ్మకం పెట్టి ఉండాలి? అలాంటి ప్లేయర్ని ఇప్పుడు నెంబర్ 8లో పంపించేస్తారా? అవతల పక్క సౌత్ ఆఫ్రికా టీం చూడండి, వాళ్ళైతే మల్డర్ నెంబర్ 3 ఆడించారు ఫస్ట్ మ్యాచ్లో. కానీ 2 మ్యాచ్లు చూసుకుంటే మరీ నెంబర్ 8లో గెంటలేదు, నెంబర్ 6లో ఆడించారు. కానీ మ్యాచ్లో మీరు సుందరం నెంబర్ 8లో పంపించారు. అదే అతను కాస్త ఎర్లీగా పంపుంటే ఒక ఎండ్లైన్ వికెట్ల పత్రాన్ని ఆపేవాడు కదా. మేలు నెంబర్ 4 స్పాట్ వేకెంట్ ఉంది. గిల్ ఆడట్లేదు కాబట్టి అతని ప్లేస్లో సుందర్ని పంపితే సరిపోయేది. పైగా లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో చూసుకుంటే సుందర 1 డౌన్ పొజిషన్లో మంచిగానే బ్యాటింగ్ చేశాడు కదా. అయినా కానీ మ్యాచ్లో నెంబర్ 8లో ఆడించవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సో నిజంగా ఇది టెస్ట్ ఫార్మెట్ అనుకుంటున్నారా లేకపోతే T20 ఫార్మెట్ అనుకుంటున్నారా నాకు అర్థం కావట్లేదు. T20 ఫార్మెట్లో బ్యాటింగ్ ఆర్డర్ మార్చారంటే పోన్లు అనుకోవచ్చు, సిచ్యువేషన్ తగ్గట్టు మారింది అనుకోవచ్చు. కానీ టెస్ట్ ఫార్మెట్లో ప్రతి పొజిషన్ ఫిక్స్ చేసుకోవాలి. ఏదో చిన్నపిల్లలు మార్చినట్టు మ్యాచ్ చేస్తే ఎలా కుదిరిద్ది? అది కూడా సుందర్ తను ఆడిన లాస్ట్ 7 ఇన్నింగ్స్లో చూసుకోండి. ఒక ఇన్నింగ్స్లో నెంబర్ 5లో బ్యాటింగ్ చేశాడు, ఆ తర్వాత నెంబర్ 8, తర్వాత నెంబర్ 9, తర్వాత నెంబర్ 7, తర్వాత మళ్ళీ 2 ఇన్నింగ్స్లో నెంబర్ 3, ఇప్పుడేమో నెంబర్ 8.
సో టెస్ట్ ఫార్మేట్లో ఒక ప్లేయర్ యొక్క బ్యాటింగ్ పొజిషన్ నేను తల మార్చేస్తే అసలు ఏంటి, మీరు ఏం ఇండికేషన్ పంపుతున్నారు? పోనీ ఆ ప్లేయర్ ఏమైనా వర్స్ట్గా పర్ఫామ్ చేస్తున్నాడు, అతని నుంచి బెస్ట్ తీసుకురావడానికి అలా చేస్తున్నారంటే లేదు, సుందర్ మంచిగానే రన్స్ కొడుతున్నాడు, అయినా కానీ అతని పొజిషన్ మార్చేస్తున్నారు. మరి ముఖ్యంగా నెంబర్ 3 స్పాట్తో బీభత్సంగా మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారు. అసలు గంభీర్ కోచ్కి వచ్చిన తర్వాత పొజిషన్లో ఎంతమంది ఆడారు తెలుసా? 7 బ్యాట్స్మెన్ ఆడారు. అండ్ 7 ఎవరు కూడా వరుసగా 3 మ్యాచ్లు నెంబర్ 3 స్పాట్లో ఆడలేదు, ప్రతి మ్యాచ్కి మారిపోవడమే. కొన్ని శాంపిల్స్ అది ఏమైనా తక్కువ అనుకుంటే గంభీర్ వచ్చిన తర్వాత మన వాళ్ళు 18 టెస్ట్ మ్యాచ్లు ఆడారు. అండ్ 18 టెస్ట్ మ్యాచ్లో మనకు నెంబర్ 3 బ్యాట్స్మెన్ ప్రతి 3 టెస్ట్ మ్యాచ్లకు ఒకసారి మారిపోతూనే ఉన్నాడు. అసలు అయితే బ్యాట్స్మెన్కి ఎక్కడ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎక్కడ టీంలో సెట్ అవుతారు. మీరు ఫస్ట్ మ్యాచ్లో సుందర్ని 1 ఆడించారంటే అది లాంగ్ టర్మ్ ఆప్షన్ ఏమో అనుకున్నాం. అంటే ఇంక సుందర్ని పర్మనెంట్ నెంబర్ 3 బ్యాట్స్మెన్గా ఆడిస్తారేమో అనుకున్నాం. కానీ నెక్స్ట్ మ్యాచ్లో చూసుకుంటే సీన్ మారిపోయింది, అతను ఏకంగా నెంబర్ 8కి గెంటేశారు. సో నిజంగా బ్యాటింగ్ ఆర్డర్ మారుస్తున్న విషయంలో మన టీం మేనేజ్మెంట్ ఏమన్నా తప్పలేదు. అసలు 3 ఫార్మాట్స్లో కూడా ఒక కన్సిస్టెన్సీ అనేది లేదు, ఇష్టం వచ్చినట్టు బ్యాటింగ్ ఆర్డర్ మారుస్తున్నారు. అండ్ మన వాళ్ళ బ్యాటింగ్ ఫెయిల్యూర్కి ఇది కూడా ఒక చిన్న రీజన్గా మారుద్ది, ఎందుకంటే బ్యాట్స్మెన్ యొక్క కాన్ఫిడెన్స్ దెబ్బతింటే అలా మార్చేస్తూ ఉంటే. అట్ ది సేమ్ టైం ప్లేయర్స్ సెట్ అవ్వరు. అంటే ఒక మ్యాచ్లో ఒక పొజిషన్లో ఆడిన ప్లేయర్ నెక్స్ట్ మ్యాచ్లో ఎక్కడ ఆడతారో అతనికే తెలియదు. దీని ద్వారా నెక్స్ట్ మ్యాచ్ కోసం ఎలా ప్రిపేర్ అవుతాడు, ఎలాంటి ప్లాన్స్ వేసుకుంటాడు, అసలు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది మొత్తం అంతానే. సో ఇప్పటికీ బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో ఫ్రీక్వెంట్గా మార్పులు చేయడం మానేయండి. ఎప్పుడో సిచ్యువేషన్ తగ్గట్టు ఒక్కోసారి మార్చుకోవచ్చు, కానీ ప్రతి మ్యాచ్లో కూడా అసలు సమయం సందర్భం లేకుండా మార్చేస్తే ఫులిష్నెస్ అవుద్ది. ఎనివే ప్రస్తుతానికైతే మ్యాచ్ దెబ్బింది. సౌత్ ఆఫ్రికా వాళ్ళు చాలా తెలుగుగా ఫాలో అవ్వకుండా మళ్ళీ బ్యాటింగ్ వచ్చారు. అండ్ ఈ మూవ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే పిచ్ ఇంకా స్టిల్ బ్యాటింగ్ చేయడానికి మంచిగానే ఉంది. దీంతో సౌత్ ఆఫ్రికా వాళ్ళు 2 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసి ఇంకా డిటరేట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తారు. అంటే పిచ్ మరింత డ్రైగా మారిన తర్వాత మన వాళ్ళకి బ్యాటింగ్ ఇస్తారు. అట్ ది సేమ్ టైం వాళ్ళ బౌలర్స్ ఈ రోజంతా బౌలింగ్ చేశారు కాబట్టి అలసిపోకుండా ఉంటారని చెప్పి మళ్ళీ బ్యాటింగ్ వచ్చారు. సో సౌత్ ఆఫ్రికా టీంకి ఫాలో ఎన్ఫోర్స్ చేసే ఛాన్స్ అయినప్పటికీ వాళ్ళైతే చేయలేదు. వాళ్ళైతే 2nd ఇన్నింగ్స్లో బ్యాటింగ్ స్టార్ట్ చేశారు అండ్ డేని వికెట్ పడకుండా ఫినిష్ చేశారు, అది కూడా 26 రన్స్ కొట్టే. సో దీంతో డే 3 మొత్తం కంప్లీట్లీ సౌత్ ఆఫ్రికా టీం అని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా మార్క్ ఆండర్సన్ డే 2లో బ్యాట్తో వాయించాడు, డే 3లో చూసుకుంటే బాల్తో చెతకేస్తాడు. అసలు తన షార్ట్ బాల్స్ వేస్తుంటే మన బ్యాట్స్మెన్ దగ్గర సమాధానం లేదన్నట్టు బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ అతను తన హైట్ని యూజ్ చేసుకునే విధానం అయితే అవుట్ ఆఫ్ ది వరల్డ్. నిజంగా అతను గుడ్ లెంత్లో బౌలింగ్ చేసినా అది షార్ట్ బాల్లో వచ్చేది. అంటే తన హై రిలీజ్ పాయింట్ అలాగే పిచ్లోని ఎక్స్ట్రా బౌన్స్ కారణంగా చాలా మంచిగా బౌలింగ్ సెట్ అయింది అతనికి. ఇన్ఫాక్ట్ సిరాజ్ వేసిన షార్ట్ బాల్స్కి అతను వేసిన షార్ట్ బాల్స్కి ఎంత డిఫరెన్స్ చూసుకుంటే 1 మీటర్ డిఫరెన్స్ ఉంది. అంటే సిరాజ్ 8 మీటర్స్ లెంత్లో బాల్ పిచ్ చేస్తే అది షార్ట్ వెళ్ళేది, వెరస్ మార్క్ ఆండర్సన్ 7 మీటర్స్ లెంత్లో బాల్ వేసినా అది బ్యాట్స్మెన్ యొక్క చెస్ట్ హైట్లో వెళ్ళేది. సో క్లియర్లీ పిచ్లోని ఎక్స్ట్రా బౌన్స్ని అయితే మార్క్ ఆండర్సన్ అద్భుతంగా యూటిలైజ్ చేసుకున్నాడు. ఏకంగా 6 ఫర్ తీసుకున్నాడు, అది కూడా కేవలం 48 పరుగులు మాత్రమే ఇచ్చాయి. సో ఇండియా విధిగా టెస్ట్ మ్యాచ్ ఆడుతూ ఒక ఫారెన్ పేస్ బౌలర్ డే 3లో 6 వికెట్లు తీయడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా మైండ్ బ్లోయింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్కిల్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఈ 6 ఫర్ ద్వారా మార్క్ ఆండర్సన్ అయితే చాలా రికార్డులను కూడా బ్రేక్ చేశాడు. నేను డే 2లో 8 6లు కొట్టి రికార్డులు క్రియేట్ చేస్తే ఈ డే 3లో 6 వికెట్లు తీసి రికార్డులు కొలగొట్టాడు. అండ్ దానికి తోడు సైమన్ హార్మర్ కూడా మరోసారి అద్భుతమైన బౌలింగ్ చేశాడు. మెయిన్ అతను మన స్పిన్నర్స్ కంటే ఎక్కువ స్కిల్ చూపించాడు. అసలు బాల్ యొక్క పేస్ని అద్భుతంగా వ్యారీ చేస్తూ గాల్లో డ్రిఫ్ట్ రాబట్టాడు. అండ్ దాని బాల్ పిచ్చిన తర్వాత స్పిన్ అవడం కూడా చూసాం. సో హార్మర్ కూడా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది జడేజా మరి సుందర్ వీళ్ళిద్దరు బౌలింగ్ని బీట్ చేసింది. నేను డే 2లో మన ఫింగర్ స్పిన్నర్స్ ఊరికే 90 కిలోమీటర్స్ కంటే ఎక్కువ స్పీడ్తో బాల్ వేసేవారు. వేరే సౌత్ ఆఫ్రికా స్పిన్నర్స్ చూసుకుంటే ఆ మిస్టేక్ చేయలేదు. మరి ముఖ్యంగా ముందు చెప్పినట్టు హార్మర్ పేస్ని తగ్గించేశాడు. దీనివల్ల అతనికి ఎయిర్లో డ్రిఫ్ట్ దొరికింది, అలాగే పిచ్చిన తర్వాత టాన్ కూడా లభించింది. సో రియల్లీ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ మన బ్యాట్స్మెన్ అవుట్ ప్లే చేశారు, అలాగే వాళ్ళ బౌలర్స్ కూడా మన బౌలర్స్ని అవుట్ ప్లే చేశారు. మొత్తం ఈ మ్యాచ్లో మన టీంలో ఒక పసుకున్న టీంలో మార్చేశారు. సో ప్రస్తుతానికైతే నాకు మన టీం ఇండియా మీద పెద్దగా హోప్స్ ఏమీ లేవు. ఈ టెస్ట్ మ్యాచ్లో మనలో 99% ఓడిపోవడానికే ఛాన్స్ ఉంది. ఏదైనా మిరాకిల్ జరిగితే డ్రా చేసుకోవచ్చు, అంతకన్నా పెద్ద మిరాకిల్ జరిగితే గెలవచ్చు. ఇన్ఫాక్ట్ గెలవడానికి 0.001% మాత్రమే ఛాన్స్ ఉంది. కానీ మన టీమిండియా ఫ్యాన్స్ గురించి తెలిసిందే కదా, ఆ చిన్న విన్నింగ్ ఛాన్స్ని కూడా ఏదో హోప్లో ఫీల్ అవుతాం, ప్రేయర్ చేస్తాం అండ్ ఎగ్జాక్ట్లీ అదే చేద్దాం. హోప్ఫుల్లీ మన టీమిండియా కంబ్యాక్ ఇచ్చి టెస్ట్ మ్యాచ్ని డ్రా అయినా చేసుకోవాలని కోరుకుందాం. సో చూడాలి మరి డే 4 అండ్ డే 4 అయినా సరే మన వాళ్ళు మంచి స్పిరిట్తో ఆడతారా లేదనేది.